తెలంగాణలో సూర్యుడు సెగలుగక్కుతున్నాడు. ఎల్నినో ఎఫెక్ట్ పొడి వేడిగాలులతో ఉత్తర తెలంగాణ నిప్పులు కొమిలా మారిపోతుంది. అయితే ప్రకృతిని సృష్టిస్తున్న ఈ వేడి ఒకవైపు ఉంటే క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు పొలిటికల్ వార్ అంతకంటే ఎక్కువ మాటలు రేపుతున్నాయి. కేంద్రం తెచ్చిన కొత్త టెక్నాలజీ ఉపాధి కూలీలను ఎలా విచిత్రమైన కష్టాలు తెచ్చిపెడుతుందో వరంగల్ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి నల్గొండలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎలా పశువుల పాకలుగా మారాయో చూస్తుంటే ఆవేదన కలుగుతుంది. ఇక నిర్మల్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల చుట్టూ కాంగ్రెస్ బీజేపీల మధ్య పొలిటికల్ వార్ పీక్స్కు చేరింది. వీటన్నిటితో పాటు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిరుపయోగంగా మారిన కొత్త భవనం, వైద్యుల కొరతతో విలవిలలాడుతున్న రోగుల దీనాస్థితిపై మన జిల్లాల రిపోర్టర్లు లైవ్ అప్డేట్స్తో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రైట్, ఇదే అంశం పైన మన రిపోర్టర్ సంతోష్ ఉన్నారు. సంతోష్, కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోజుకు 1000 మందికి పైగా ఓపీ వస్తుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రారంభించిన కొత్త బ్లాక్ ఉన్న న్యూరో, కార్డియో స్పెషలిస్టులు లేక పెద్ద రోగులు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తుంది. అసలు ఈ డాక్టర్లు, నర్సుల కొరతపై, మందుల కొరతపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? హాస్పిటల్ సూపరింటెండెంట్ ఏం చెబుతున్నారు? చిరంజీవి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ప్రధాన ఆసుపత్రి అయినటువంటి కరీంనగర్ సివిల్ హాస్పిటల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ చేతుల మీదుగా అయితే క్రిటికల్ కేర్ యూనిట్ అయితే ప్రారంభించారు. సుమారు 20 కోట్ల వ్యయంతో ప్రారంభించినటువంటి ఈ క్రిటికల్ కేర్ యూనిట్ తో అయితే అసౌకర్యాలతో ఆసుపత్రికి వచ్చేటువంటి రోగులు కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి అయితే ఉంది. 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్, స్పెషలైజ్డ్ వైద్యులు, నర్సులు, అటు న్యూరో, కార్డియాక్ డాక్టర్ల కొరతతో అయితే ఏర్పడుతున్నట్లుగా అయితే ఆరోపణలు వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధాన బాధితులు ప్రైవేట్ ఆసుపత్రుల బాట పడుతూ కూడా అప్పుల పాలవుతున్నారంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. వెంటనే సమస్యలు పరిష్కరించాలంటూ కూడా రోగులు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధారోగ్య వైద్య కేంద్రమైనటువంటి 50 పడకల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మందుల కొరతకు కూడా తీవ్రంగా ఉందంటూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం 1000 మందికి పైగా ఓపీ రోగులు, 3 షిఫ్టుల్లో 65 మంది డయాలసిస్ పేషెంట్లు కూడా చికిత్స అయితే పొందుతుంటారు. అటు రోజుకు 15 మంది 20 మైనర్ సర్జరీలు, 15 డెలివరీలు కూడా జరుగుతుంటాయి. ఇటు ఎమర్జెన్సీ సేవల్లో కొరత కూడా ఏర్పడిందంటూ కూడా రోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధాన వైద్య కేంద్రంగా ఉన్నటువంటి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సమస్యలు రోజు రోజుకి క్రిటికల్ కేర్ బ్లాక్ లో అయితే స్పెషలిస్ట్ వైద్యులు సిబ్బంది కొరత ఉందంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఆసుపత్రిలో మందుల కొరత ఉందంటూ కూడా పేద రోగులు బయట మెడికల్ షాపుల బాట పడుతున్నారు. రోజు వేలాది మంది ఇప్పుడు రోగులు ఆసుపత్రికి వస్తున్నా కూడా సరైన సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రమాద బాధితులు అయితే డయాలసిస్ పేషెంట్లు, గర్భిణీ స్త్రీలు సరైన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. వారు ఏర్పడినటువంటి పరిస్థితి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఈ ఖాళీలన్నీ కూడా భర్తీ చేయాలంటూ కూడా, మందుల కొరతలో నివారించాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇటు కరీంనగర్ కేంద్రంలో ఉన్నటువంటి ఈ ప్రధాన క్రిటికల్ కేర్ ఆసుపత్రిలో నిత్యం అంటే ప్రతిరోజు ఏదో ఒక ఎమర్జెన్సీ కేసు అయితే వస్తుంటుంది. అంటే యాక్సిడెంట్ కేసు కావచ్చు, అంటే హెడ్ ఇంజరీ అయిన వాళ్ళకి, హెడ్ ఇంజరీ అయ్యే వాళ్ళ కోసం కార్డియాలజీ సంబంధించి హార్ట్ కి సంబంధించినటువంటి కార్డియాలజీ, అదే విధంగా కిడ్నీ సమస్యలు వస్తే నెఫ్రాలజీ డిపార్ట్మెంట్, ఇవన్నీ కూడా ఉండాలంటూ కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ చేతుల మీదుగా అయితే ఈ భవనాన్ని నిర్మించడం జరిగింది. కానీ ఈ భవనం నిరుపయోగంగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే కొంతవరకు గత 6 నెలల నుండి చూసుకుంటే, సంవత్సరం నుంచి చూసుకుంటే కనుక ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతం నుండి జిల్లా ప్రధాన ఆసుపత్రి అయినటువంటి కరీంనగర్ ఆసుపత్రికి ఏదో ఒక ప్రమాద యాక్సిడెంట్ కి సంబంధించిన కేసు అయితే వస్తూ ఉంటుంది. ఇక్కడికి వచ్చేటువంటి బాధితులంతా కూడా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తున్నట్టుగా కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. 1,00,000 రూపాయలు
ప్రైవేట్ హాస్పిటల్లో దోపిడీ చేస్తున్నారు. అవన్నీ కూడా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నటువంటి అధికారులకు ఆ మామూళ్ల రూపంలో వెళ్తున్నాయంటూ కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వెంటనే ఇవన్నిటికీ చెక్ పెట్టాలంటూ కూడా ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి. రైట్, థ్యాంక్ యూ.